యూసఫ్ పఠాన్ క్రిందటిసారి పోటీ చేసింది ముస్లింలు 70% ఉన్నటువంటి చోట తను ఎంపీగా గెలిచాడు. ఆ యూసఫ్ పఠాన్ని రాజీనామా చేస్తే ఖచ్చితంగా తను గెలుస్తానన్న నమ్మకం ఉంది మమతా బెనర్జీ. శాసనసభకి ఎట్లాగూ భవానీపూర్ నుంచి ఒప్పుకోవట్లేదు, సువేందు అధికారి ఆ టికెట్ వదలలేదు. నందిగ్రామ్ నుంచి పోటీ చేద్దామంటే క్రిందటిసారే ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొంది నందిగ్రామ్ అసెంబ్లీలో ఓడిపోయింది అప్పట్లో మమతా బెనర్జీ. కాబట్టి మళ్ళీ ఇంకొకళ్ళతో రాజీనామా చేయించి భవానీపూర్లో అప్పుడు మళ్ళీ తను సీఎం అవ్వాల్సి వచ్చింది. అలాంటి స్టేజీ ఇప్పుడు కుదరదు. నందిగ్రామ్లో తను పోటీ చేసి గెలవచ్చు నిజంగా ధైర్యం ఉంటే. ఇప్పుడు ప్రజలందరూ అసహించుకుంటున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది కదా, అదే నిజమైతే కనుక నందిగ్రామ్లో పోటీ చేయొచ్చు. కానీ ఆ ధైర్యం చాలట్లేదు. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయమందామంటేనేమో ఆ సీటు బీజేపీకి వెళ్ళిపోతుంది. కాబట్టి లోక్సభ యూసఫ్ పఠాన్ మొన్న అంగీకరించలేదు, నిరాకరించాడన్నటువంటిది ఇప్పుడు తాజాగా యూసఫ్ పఠాన్ ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. రేపో మాపో రాజీనామా చేసే అవకాశం ఉందన్నటువంటిది మమతా బెనర్జీ అనుకూల వర్గం చెప్తోంది.